యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగలిపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ పాలకవర్గ కాలపరిమితి పూర్తయిన సందర్భంగా డైమండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సన్మానం సమావేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి వంగపల్లి మత్స్యగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్ ముద్దసాని శశికళారెడ్డిని, మాజీ వార్డు మెంబర్లను, మాజీ కోఆప్షన్ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగలిపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ పాలకవర్గ కాలపరిమితి పూర్తయిన సందర్భంగా డైమండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వంగపల్లి మత్స్యగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్ ముద్దసాని శశికళారెడ్డిని, మాజీ వార్డు మెంబర్లను, మాజీ కోఆప్షన్ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ సర్పంచ్ శశికళారెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బందికి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని, ప్రజాసేవకు కాదని మత్స్యగిరిగుట్ట మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి అన్నారు. గడిచిన 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీలోని ప్రజలకు అనేక సేవలు అందించడంతో పాటు సంక్షేమంలో ముందంజలో నిలుపుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న వార్డు మెంబర్లు, అధికారులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో గ్రామంలో వెలువర్తి చెరువు నుంచి మొగలిపాక ఊర చెరువు వరకు పైప్ లైన్ ద్వారా చెరువు నింపి రైతులు పంట పొలాలకు నీరు అందించామని, గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, వీధి దీపాలు, మహిళా భవనం, క్రీడా ప్రాంగణం, లైబ్రరీ, ప్రకృతి వనం, బతుకమ్మ ఘాట్, ముత్యాలమ్మ గుడి, మల్లన్న గుడి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భీమనబోయిన నరసింహ యాదవ్, మాజీ సర్పంచ్ జక్కుల శంకరయ్య, మాజీ ఎంపీటీసీ మొగలిపాక శ్రీలత, రమేష్, మైనారిటీ నాయకులు ఎస్కే సయ్యద్ పాషా, వార్డు మెంబర్లు, డైమండ్ యూత్ సభ్యులు, భీమనబోయిన మత్స్యగిరి, బాలు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే బల్ నా కెమెరాలో ఫోటో వేసి ముందుకు వచ్చినా ముందుకు రా అట్లా ఓకే. ఏం అన్యాయం చేయడానికి రాలేదు. మేమైతే అందరికి మంచిగా చేసినాం అనుకుంటున్నాము. మరి ఇక మీ ఆత్మకే తెలిసి ఉండాలి. నేనైతే మీ చెట్లకు నీళ్ళు తెచ్చుడు నా తల్లిగారు ఊరయ్యి నా తమ్మునితోడు కొట్లాడి నేను ఇంటి ముందర టెంట్ వేసుకొని కూర్చుంటా అన్న. టెంట్ వేసుకొని కూర్చుంటా, నువ్వు నీ ఊరోళ్ళకి ఏమైనా చేస్తాయని అట్లా చేసి నేను మా శాయశక్తుల ఎమ్మెల్యే గారి సహకారంతో నా కొడుకు కూడా మస్తు కష్టపడ్డాడు. తెల్లారేసరికి మన ఊరు శివారికి తెచ్చిండు పైప్ లైన్. ఊర్లందరికి ఎవ్వరు ఏది కాకుండా లొల్లులు కాకుండా ఇళ్లకు లైన్లు పోతే కూడా అన్ని సొంత డబ్బులతోటి చేసిండు. మీ అందరికి తెలుసు, మేము చెప్పుకో మా గొప్పలు మేము చెప్పు. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గారికి మనకి ఇలా వీడ్కోలు సమావేశం దాదాపు ఒక 2 కోట్ల రూపాయల పని వీళ్ళు చేయడం జరిగింది. అది మనం ఎప్పటికి కూడా మనం మర్చిపోకూడదు. తిరిగి మళ్ళీ ఎన్నుకోవాల్సిన అవకాశం వస్తే వీరే మళ్ళీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా సర్పంచ్గా ఉండాలని నా అభిప్రాయం. అదేవిధంగా నేను కూడా 2017 నుండి ఊర్లో రాజకీయంగా దిగడం జరిగింది. 2017 నుండి నేను తిరిగిన నాటి నుండి కూడా ఏ రోజు కూడా నా స్వార్థానికి, నా ఉపయోగానికి ఏ పని కూడా చేయలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నా చేతనైన విధంగా
ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో అయ్యే పనులు ఆయనతో చేపించాను. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా దగ్గరకు వచ్చినా కూడా 100% వాళ్ళకు కూడా పనిచేసినాం. కిరణ్ రెడ్డి అనేటోడు మంచోడు, ఊరికి ఉపయోగపడతాడు అనుకుంటేనేమో నా ఎంబటి ఉండండి. లేదు కిరణ్ రెడ్డి వల్ల ఊరికి ఉపయోగం లేదు, కిరణ్ రెడ్డి తోటి ఏది కాదనుకుంటే మాత్రం దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నాకు అవకాశం కల్పించిన 5 సంవత్సరాలు కూడా పుట్టిన ఊరికి ఏదన్నా ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాకు చేతనైనంత వరకు ఖచ్చితంగా మంచి పనులే చేసినామని నేను అనుకుంటున్నా.